హలో అండి అందరికీ. రీసెంట్గా ఒక ప్రశ్న వైసీపీ నాయకుల్ని అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని చాలా వేధిస్తుంది. ఆ ప్రశ్న ఏంటి అంటే, మనం రీసెంట్గానే చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పర్యటన వెళ్ళారు, అలాగే గుంటూరు పర్యటన వెళ్ళారు, రీసెంట్గా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ 3 పర్యటనల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు బ్రహ్మరథం పట్టారనమాట. ఓన్లీ ఒక 11 సీట్లు వచ్చిన నేతకి ఈ స్థాయిలో జనాలు తరలి వస్తారా? అది కూడా ఒక 7, 8 నెలల్లోనే ప్రజలు ఈ స్థాయిలో వచ్చినప్పుడు ఓట్లు ఎందుకు వేయలేదు అని చెప్పేసి ఒక పెద్ద స్థాయిలో వైసీపీ నాయకుల్ని అలాగే వైసీపీ అభిమానులైతే వేధిస్తుంది. మనందరం చూసినాం, జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెళ్ళినప్పుడు ఏ స్థాయిలో ప్రజలు వచ్చారో, అలాగే గుంటూరు వెళ్ళినప్పుడు ఏ స్థాయిలో ప్రజలు వచ్చారో ఇప్పుడు రీసెంట్గా ఒకసారి ఆ విజువల్స్ చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇది చూసారు కదా, శ్రీకాకుళం జిల్లా పాలకొండ. ఇది చూసారు కదా, ప్రజలు ఏ స్థాయిలో వచ్చారో, ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. కారు కూడా వెళ్ళే అంత పరిస్థితి లేదు ఆడ. చూసారు కదా జగన్ కోసం ప్రజలు ఎట్లా ఎగబడుతున్నారు. ఈ స్థాయిలో ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎక్కడికి వెళ్ళినా మాస్ గ్యాదరింగ్. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, ఇదే అంటారు కదా, ఎన్నికలు అప్పుడు అంటే రాజకీయ నాయకులు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలను చూపించుకోవడానికి ప్రజలకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి అక్కడ తీసుకొస్తారు బహిరంగ సభలకి. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. అయినా కానీ ఈ స్థాయిలో ప్రజలు అంటే బ్రహ్మరథం పడుతున్నారు ఒక రకంగా. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటి అంటే, మరి ఇంత అభిమానం ఉన్నప్పుడు ఓన్లీ మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి నాకు డౌట్. మీరు చూసుకున్నట్లయితే గుంటూరు వెళ్ళినప్పుడు హ్యూజ్ క్లౌడ్ ఉందన్నమాట. అప్పుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవాల, 0 సీట్లు వచ్చినాయి. మరి ఇంత జనాధారణ అనేదికి ఆ 11 సీట్లలో ఓన్లీ గుంటూరు నుంచి ఒక్కడు కూడా గెలవకపోవడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ డౌట్లు అనమాట. ఎందుకంటే అంత అభిమానం ఉన్నప్పుడు, గుంటూరులో అన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు 1-2 గెలవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓడిపోవచ్చు, కానీ 1-2 గెలవడానికైనా ఛాన్స్ ఉంటుంది కదా, ప్రాబిలిటీ ఉంటుంది కదా. అయితే ఇక్కడ కొన్ని డౌట్లు అయితే వైసీపీ అభిమానులు తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, ఏదో ఈవీఎంల్లో సంథింగ్ ఏదో జరిగింది అన్న అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నాయి. ఎందుకంటే మీరు అభిమానం అంటారు, ఏదైతే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంట. కాకపోతే ఇక్కడ డబ్బులు సమస్య కాదు, ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అనడానికి. ఇదే ప్రశ్న, ఏదైతే ఇంతమంది జనం వస్తున్నారు కానీ ఎందుకు ఓన్లీ 11 సీట్లు వచ్చినాయి అని చెప్పేసి కొన్ని అనుమానాలు, ఈవీఎంల్లో ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ఇంకోసారి కూడా ఒకవేళ ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగితే నెక్స్ట్ 2029లో కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగదని అవకాశం లేదు కదా, అప్పుడు కూడా జరుగుతుంది కదా. ఎంత జనాధారణ ఉన్నా కానీ మళ్ళీ ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఈ యొక్క ఇష్యూ మీద వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఈరోజు సర్వేలకి అలాగే విభిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్, ఈవీఎంలో ఏదో జరుగుతున్న అనుమానాలు కూడా కొన్ని వ్యక్తపరుస్తాయి. ఎందుకంటే ఇంత హ్యూజ్ క్లౌడ్ చూశారు కదా, ఎంతమంది ప్రజలు ఉన్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా కాదు, అర్థమైందా, డబ్బులు ఇచ్చే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, డబ్బులు ఇస్తున్నారు దానికి. ఏదేమైనా కానీ చాలా ఫీల్ అవుతున్నారు వైసీపీ అభిమానులు, ఇంత జనాదరణ ఉన్నందుకే ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం ఏందని చెప్పేసి. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.